ఓం శ్రీమాత్రే నమః. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. అభిమానులందరికీ ఆహాహా ఎమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం శ్రీ పోతన గారి భాగవతంలోని అతి సరళమైన అత్యద్భుత సూర్యోదయ వర్ణనను చూద్దామా? పద్యం అతి చిన్నదే కానీ ఇది వినసొంపుగా మనసుకింపుగా ఉంటుంది. వచ్చన్ విచ్చన్ చొచ్చన్ మెచ్చన్ అనే అందమైన ప్రాసలతో నిండి ఉండే ఆ పద్యం చూద్దామా? వచ్చం చల్లని గాడ్పులు విచ్చన్ కమలములు దమము విరిసి బిలంబుల్ చొచ్చన్ పద్మమరందము మెచ్చన్ తుమ్మెదలు గ్రోలి మిహిరుడు వడమన్. ఆ పదాల నడక ఎంతో అందంగా ఉంది కదా. మిహిరుడు అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు జరిగే అద్భుత సొగసైన కార్యాలను, వింతలను, మనం చేయాల్సిన విధులను చాలా అంతర్లీనంగా, గంభీరమైన, చాలా లోతైన భావాలను పరోక్షంగా ఇందులో ఇమిడ్చారు శ్రీ పోతన గారు. సూర్యోదయ సమయాన చల్లని గాలులు వీచేయి అంటే ప్రభాత వెలుగులను చూసి మురిసి గాలులు తమ లోకోపకారం అనే విధులను నిర్వర్తించేయి ఎంతో ఉత్సాహంతో అని అర్థం. పద్మాలు వికసించేయి అంటే వెలుగు రేఖలు ప్రశంసగానే ఆనందంతో తమ వంతు బాధ్యతగా ఆహ్లాదకరమైన అందమైన తమ మోములను లోకానికి చూపి పరవశిస్తున్నాయి తెలతెలవారగానే అని అర్థం. అలాగే దట్టమైన చీకట్లు తెలతెలవారగానే పటాపంచలై గుహలలోనికి చొచ్చుకునిపోయాయి అంటే గొప్ప చెడు భావనలు అజ్ఞానం నశించి గొప్ప ప్రకాశానికి, జ్ఞానానికి, శుభకరమైన మంచి భావాలకు త్రోవనిచ్చేయి అని అర్థం. అలాగే తుమ్మెదలు తెల్లవారగానే తామర పుష్పంలోని తేనీని తాగుతున్నాయంటే ప్రొద్దున్నే భుక్తికై వ్యక్తులు శ్రమించడానికి వెళ్ళేరు, తమ తమ విధులను నిర్వర్తిస్తున్నారనే భావాన్ని ఇందులో ఇమిడ్చారు పోతన గారు. చీకట్లు అంటే దుష్టశక్తులైన కంసుడు, చాణూరుడు మొదలగు వారిని నశింపచేసే శ్రీకృష్ణుడు సూర్యునిలా వెలుగొందుతూ వస్తున్నాడని చాలా చక్కగా దశమస్కందంలో చెప్పారు పోతన గారు. ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.